You are watching today Telangana News Channel Karimnagar News Update. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో స్ఫూర్తి మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. వాహిని షాపింగ్ మాల్ సహకారంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భీమనాథి శారద, స్ఫూర్తి మహిళా వాకర్ అసోసియేషన్ అధ్యక్షురాలిని. ఇక్కడ మేము ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఈరోజు మేము మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంట్లో దాదాపుగా ఒక 30 మంది దాకా పాల్గొంటున్నారు. సో ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ఇంకా బాగా మేము జరుపుకుంటాము. ఇది మా స్ఫూర్తి వాకర్ అసోసియేషన్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమం. ఈ గ్రౌండ్లో మేము మొదటిసారి వాకర్స్ అందరం కూడా ఇక్కడ మేము మహిళా సంఘంగా ఏర్పడి దానికి స్ఫూర్తి అని పేరు పెట్టుకొని ఎంతో స్ఫూర్తిదాయకంగా మేము మొట్టమొదటి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా తోటి మహిళా మనులందరూ కూడా ఎంతో స్పందించి వచ్చి ఇప్పుడు వారు ముగ్గులు వేస్తున్నారు. దీనికి ముఖ్యంగా మాకు బ్యాక్ బోన్ లాగా వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు మేము అడగగానే వాళ్ళు స్పందించి మాకు స్పాన్సర్గా వ్యవహరించడం జరుగుతున్నది. వాళ్ళు మా ముగ్గుల పోటీలో పాల్గొన్న ముగ్గురు ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 బహుమతులను కూడా పట్టుచీరలాగా ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే ఇంకా కన్సల్టేషన్ ప్రైజెస్తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్క సోదరిమణిని కూడా నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని మా మహిళా సోదరిమణులు చాలా బాగా చక్కగా వినియోగించుకుంటున్నారు. అసలు పండగ అంటేనే సంక్రాంతి అనగానే మన పల్లెటూరి వాతావరణం, పండగ వాతావరణం, గొబ్బెమ్మలు, చెరుకుగడలు, ధాన్యాలు అవన్నీ ఉంటాయి. సో వాటిని బేసిక్గా తీసుకొని మేము ఈ ముగ్గుల పోటీలో విజేతలను నిర్ణయించడం జరుగుతున్నది. వాటిలో ఎక్కువగా ఎవరైతే సాంప్రదాయబద్ధంగా మన పండగకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే అది మొదటి బహుమతిగా తీసుకొని మిగతా వాటిని కూడా మేము ఎంపిక చేయడం జరుగుతుంది. దీనిలో మాకు సహకరించిన వాహిని షాపింగ్ మాల్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మాది 304 వాకర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా మేము ఇప్పుడు ఈ స్ఫూర్తి మహిళా వాకర్ అసోసియేషన్లుగా మేము ఏర్పడడం జరుగుతుంది. ఈ మా 304 వాకర్ అసోసియేషన్ ద్వారా మేము ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకొని మహిళలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా కూడా దాదాపుగా వాకర్సేనండి. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం, ఆనందం, పండగ వాతావరణం నెలకొల్పుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేశారా? ఇది మొదటి కార్యక్రమం? ఇది మాది మొదటి కార్యక్రమం అండి. మా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా. అంతకంటే ముందు నేను చాలా కార్యక్రమాలు కరీంనగర్లో చేయడం జరిగింది. మా వాహిని వాళ్ళ సంస్థదైనా ఇంకా వేరే కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. మేమైతే ఇట్లా కార్యక్రమం చేస్తూ చిన్న కిట్టి పార్టీలు చేసుకుంటూ మహిళలము సరదాగా గడుపుకుంటూ చేసేవాళ్ళం. కానీ దాన్ని ఒక పేరు, ఒక ఫౌండేషన్ ద్వారా మేము ముందుకెళ్తూ ముందు సమాజ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అందరికీ కూడా ఎంతో ఆరోగ్యకరమైన శారీరక దృఢత్వం ఉండాలి. యోగా, ఆసనాలు, అట్లాగే సాత్విక ఆహారం ద్వారా ఎలాంటి మంచి లక్షణాలు అయితే అలవడతాయో వాటిని ముందు బేస్ చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. వీటికి మాకు సహకారం అందిస్తున్న వాహిని షాపింగ్ మాల్కి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామండి. వాళ్ళు మాకు అడగగానే ఈ కార్యక్రమానికి మాకు స్పాన్సర్షిప్కి ముందుకు వచ్చారు. ముందు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఉంటారని మేము కోరుకుంటున్నాం. నా పేరు భీమనాథి శారద అండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలని. తను మా జనరల్ సెక్రటరీ గారు శాంతకుమారి గారు. వీళ్ళు మా సంఘ సభ్యురాలు. మా మిత్రులు ఎప్పుడు కూడా నాకు ప్రతిసారి ఏ కార్యక్రమం అయినా ముందుగా నా పేరు చెప్పి నాకు అవకాశం ఇస్తున్నారు. ఈరోజు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టారు. వారందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మా ఈ స్ఫూర్తి వాకర్ అసోసియేషన్ ద్వారా మేము ఇంకా పేద ప్రజలకి, మహిళలకి సమ్మర్లో తాగునీటి సమస్యలు కానివ్వండి, వృద్ధాశ్రమం కానీ ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. వీటన్నిటికీ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు డొనేషన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.